దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. మనం ప్రీవియస్ వీడియోలో వైబ్ కోడింగ్ అంటే ఏంటో చూసాం. అలాగే సింపుల్ హెచ్టిఎంఎల్ పేజ్ని ఏ విధంగా క్రియేట్ చేసో చూసాం. ఈ గేమ్లో ఒక సింపుల్ మెమరీ గేమ్ని వైబ్ కోడింగ్ యూజ్ చేసుకుని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ నేను కర్సర్లో ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను. సో ఆ గేమ్ను ఓపెన్ చేస్తున్నాను. మెమరీ గేమ్. ఓకే. సో ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు జి అనే లెటర్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సి. ఈ రెండు మ్యాచ్ అవ్వలేదు. ఓకే. ఇక్కడ జి ఉంది, ఇక్కడ సి ఉంది. మనం బ్రెయిన్లో గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ జి, ఇక్కడ సి ఉన్నాయి. ఎఫ్ ఈ. ఓకే. జిసిఎఫ్ఈ బి. జి, ఇక్కడ జి ఉంది, ఇక్కడ జి ఉంది. ఓకే. ఇప్పుడు ఒకటి ఫిల్ చేసాము. ఎఫ్ ఎఫ్ ఎక్కడ ఉంది? ఓకే. ఈ విధంగా మెమరీ గేమ్ని ఆడతాం. ఈ గేమ్ని ఏ విధంగా వైబ్ కోడింగ్ యూజ్ చేసుకుని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ నేను ఫైలు, సో ఓపెన్ ప్రాజెక్ట్, న్యూ డెస్క్టాప్, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. గేమ్ అని చెప్పి ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ ఫోల్డర్. ఇక్కడ నా ఫస్ట్ వైబ్ని ఇస్తున్నాను. I want to create a visual memory game using Python or under Tinketer. It should display a grid of face down cards that are flipped when clicked. Okay. If they match, they stayed revealed. If not, they flip back. Include a counter for number of attempts. అంటే నాకు ఒక I should display a grid of face down cards that are flipped when clicked. ఓకే. సో ఒక గ్రిడ్ కావాలి. దాని మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఫ్లిప్ అవ్వాలి. ఫ్లిప్ అయ్యి ఇఫ్ రెండింటిని ఇఫ్ దే మ్యాచ్ దే ఆర్ రివీల్డ్. ఓకే. నేను జీజీ మీద క్లిక్ చేసినప్పుడు రివీల్ అయింది. ఇఫ్ నాట్ దే ఫ్లిప్ బ్యాక్. ఇంక్లూడ్ ఏ కౌంటర్ ఫర్ నెంబర్. ఊహాలో రెండు మ్యాచ్ కాకపోతే రెండు కూడా ఫ్లిప్ బ్యాక్ అయిపోవాలి. ఇంక్లూడ్ ఏ కౌంటర్ ఫర్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. సో ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. రైట్. సో దీన్ని ఎన్హాన్స్ చేద్దాం కొద్దిగా. కంట్రోల్ సి. సో ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. Planning for next moves. Right. So memory underscore game dot py క్రియేట్ అయింది. టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. న్యూ టెర్మినల్. మెమరీ పైథాన్ అండర్స్కోర్ ఏ డాట్ పీవై. ఓకే. ఇప్పుడు మనకి స్పెషల్ సింబల్స్ వచ్చినాయి. రైట్. సో గేమ్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఎన్హాన్స్ చేద్దాం. Improved the interface, make it cleaner, more modern, and visually balanced. Use the minimalist style of consist of spacing, soft colors, and యాక్చువల్గా ఈ లుక్ మనకు వచ్చేసింది. యాడ్ డిఫికల్టీ లెవెల్స్ ఈజీ, మీడియం అండ్ హార్డ్.
ఓకే, గేమ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, హార్డ్. సో సో మీడియం. మీడియం అయితే మనకి 6x6, హార్డ్ అయితే మనకి 8x8, ఈజీ 4x4. సో ఇక్కడ నేను విఎల్ఆర్ మెమరీ గేమ్ అని చెప్పి టైప్ చేయాలి టైటిల్. ఒకసారి ట్రై చేద్దాం. నేను గేమ్ క్లోజ్ చేయలేదు. సో విఎల్ఆర్ మెమరీ గేమ్, ఇంకా ఎన్హాన్స్మెంట్స్. సో ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం యాక్చువల్గా జాబ్ ఓరియంటెడ్ అంటే వైబ్ కోడింగ్, నేను ఎస్క్యూఎల్ సర్వర్ విత్ వైబ్ కోడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్ విత్ వైబ్ కోడింగ్ చేసేటప్పుడు మనకి జనరేటివ్ ఏఐలో ఉన్న చాలా కాన్సెప్ట్స్ అంటే ఎల్ఎల్ఎం అంటే ఏంటి, లేకపోతే ప్రాంప్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ముందు ఒకసారి డిస్కస్ చేసి తర్వాత మనకి ఎస్క్యూఎల్ సర్వర్, ఎస్క్యూఎల్ డెవలప్మెంట్ విత్ వెబ్ కోడింగ్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకసారి ఫైనల్ గేమ్ చూద్దాం. చూసారా, వెంట వెంటనే క్లిక్ చేస్తే ఉండిపోతుంది గేమ్ అలాగా.